వీడియోకి కంటిన్యూషన్ మ్యారేజ్ స్టోరీ. మా హస్బెండ్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ ఇంటికెళ్లారు. పెళ్లి చూపులు అంటారు కదా! సో, అలా అయితే వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళు వెళ్లారు. వెళ్ళిన తర్వాత అన్నీ మాట్లాడుకున్నాక ఓకే అని చెప్పుకున్నాము. సో, అందుకని చెప్పి ఆ రోజే డేట్స్ అయితే తీసేసారండి మా మ్యారేజ్‌కి. మాకైతే ఎంగేజ్‌మెంట్ చేయలేదు. ఎందుకంటే 1 మంత్‌లోనే మాకు మ్యారేజ్ అయిపోయింది. సో, 1 మంత్‌లో ఎంగేజ్‌మెంట్ ఎందుకు అని చెప్పి మరి ఎంగేజ్‌మెంట్ అయితే చేసుకోలేదు. తర్వాత ముహూర్తాలు తీసిన తర్వాత నేనైతే వెళ్ళలేదు అమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళకుండా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. ఒకరోజైతే మా ఆయన కాల్ చేశారండి. చేస్తే మా పెద్దమ్మ, మా పెదనాన్న, అక్క అందరూ మాట్లాడారు. బట్ నేనైతే మాట్లాడలేదు. నాకు మొబైల్ ఇస్తే నేను మాట్లాడను ఇప్పుడు అని చెప్పాను. సో, నేను మాట్లాడినందుకు మా ఆయన ఏమనుకున్నారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. ఇక్కడైతే మేము మహేంద్రగిరి వచ్చామండి. సో, పైకెక్కాం. భీముడి కొండ ఎక్కడం అయితే చాలా కష్టం. పైకెక్కిన తర్వాత మా తమ్ముడే దీని నుంచి బయటకొచ్చాడు. నేను, మా అమ్మ, మా నాన్న ఎవ్వరం రాలేదు. మా హస్బెండ్ కూడా. సో, మా తమ్ముడు ఒక్కడే బయటకొచ్చిన తర్వాత ఒక పిల్లోడైతే ఎంత ఈజీగా వచ్చాడు మా తమ్ముడు తర్వాత. నాకైతే అంత సన్నంగా ఉంటే బావుండు అనిపించింది. ఆ తర్వాతయితే ఇక్కడ ఫోటోస్, వీడియోస్ అందరూ కూడా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత కిందకైతే దిగిపోయామండి. ఎక్కడం కష్టం గానీ దిగడం చాలా ఈజీ అనిపించింది. నెక్స్ట్ ఏం జరిగింది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో నచ్చితే గనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.